ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు స్త్రీగ్రహం. ఈరోజు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి ఫలితాలని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అయితే శ్రీ మహాలక్ష్మిని ఈరోజు ఎటువంటి పూలతో పూజించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పాడ్యమి, అనంతరం విద్యాపరమైనటువంటి కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. అన్ని శుభకార్యాలకి కూడా పనికి వస్తుంది. సామాన్య కార్యక్రమాలన్నీ కూడా ఈ తిథిలో చేపట్టినట్టయితే ఉత్తమ ఫలితాలు, ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేసేటువంటి అన్నదానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి. ఈ పుష్యమి నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ చాలా మంచి నక్షత్రం. ఉత్తమ యోగాన్ని కలిగించడంలో ఈ పుష్యమి బాగా సహకరిస్తుంది. ఒక్క వివాహం తప్ప ఎటువంటి శుభకార్యమైనా కూడా పుష్యమి నక్షత్రంలో చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈ పుష్యమి నక్షత్రంలో 1, 2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, 3, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా చెక్కపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ సద్దుమణుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూలత ఉన్నప్పటికీ అన్ని కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటుంది. నూతన ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి, నమస్కరించి శ్రీ సూక్త విధానంతో, భక్తితో, శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఉత్తమమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు వీడిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి, నమస్కరించి భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి, నమస్కరించి స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు ఏర్పడతాయి. గ్రహశాంతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. సంభాషణల విషయంలో విభేదాలు ప్రబలమవుతాయి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమాల్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఉన్నప్పటికీ విజయాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదను దక్కించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ఆనందంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహంలో శాంతి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ శాంతి ఏర్పడుతుంది. తద్వారా ఆనందం లభిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక ఖర్చులు నివారింపబడతాయి. నూతన కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆదాయాన్ని చేకూరుస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఇబ్బందికర వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆలస్యంగానైనా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. సంతోష వార్తలు పిల్లల ద్వారా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకుని విజయాలను ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వివేకం పెరుగుతుంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మిని నమస్కరించి పూజించి శ్రీ సూక్త విధానంతో కనకధారాస్తవం వంటి స్తుతులతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీటిపోతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శుక్రవారం శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు స్త్రీ గ్రహం, సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అంశ. మరి శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఏ పూలతో పూజించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతామో పరిశీలిద్దాం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది. శుక్రవారం మహాలక్ష్మిని కలువ పూలతో, మందార పూలతో, చేమంతులతో, గులాబీలతో, తెల్లటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి ప్రధానంగా మందార కుసుమప్రియ అనే పేరు ఉంది. ఆనందమయ జీవితాన్ని కోరుకునేవారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మందారాల్ని ప్రధానంగా సమర్పించాలి. అందంగా విరిసిన 4 రేకులతో, పుప్పుడి సౌందర్యంతో మందార పూలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. మందారం అంటే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే అమ్మవారిని, మన కుటుంబాన్ని సౌఖ్యంగా చూడమని అర్థించడమే. మందార పువ్వులతో పూజించాక శుక్రవారం మహాలక్ష్మికి పానకం, వడపప్పు, క్షీరాన్ని నివేదన చేయాలి. ప్రకృతి సహజమైన పదార్థాలతో అమ్మవారికి నివేదన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం సత్వరం ఆ గృహంలో సిద్ధిస్తుంది. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే ప్రధానంగా శుక్రుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి బలం పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి శుక్రుడికి ప్రీతికరమైన పానీయం పాలల్లో కుంకుమ పువ్వు, యాలకుల పొడి కలుపుకొని సేవించటం ద్వారా, దీనితో పాటుగా దుర్గాదేవిని తెల్లటి పుష్పాలతో పూజించటం ద్వారా శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు విద్యాప్రాప్తి వ్రతం సందర్భంగా సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ పంచదారను కానీ వెన్నను కానీ నివేదన చేయటం ద్వారా విద్యా సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు, పెండ్లి చూపులు చూడటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ కుటుంబంలో సభ్యులందరూ సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి, కుటుంబ సంక్షేమం కోసం దైవబలం రీత్యా ఏం చేయాలి? ప్రతి అమావాస్య నాడు గ్రామదేవతను దర్శించటం ద్వారా గ్రామదేవతకు ప్రీతిపాత్రమైనటువంటి సొంఠి కలిపిన అన్నాన్ని నివేదన చేయటం ద్వారా గ్రామదేవత యొక్క అనుగ్రహం పొంది కుటుంబంలో సభ్యులందరూ సర్వతోముఖాభివృద్ధిని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ వాస్తు విషయంలో పాటించవలసిన కొన్ని ముఖ్యాంశాలని ఒకసారి అవగాహన చేసుకోవటం చాలా మంచిది అనేటువంటి ఉద్దేశంతో
ముఖ్య విషయాలు ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. సహసిద్ధంగా గృహం కట్టుకున్న తర్వాత ఇంట్లో అమర్చేటువంటి వస్తువుల విషయంలో ముఖ్యంగా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బు అసలు నిలవట్లేదండి, విపరీతంగా ఖర్చు అయిపోతుంది, ఎక్కడ ఉందో లోపం అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. సహసిద్ధంగా గృహం కట్టడమే ఒక బృహత్ కార్యక్రమం అయితే ఆ గృహంలోకి చేరిన తర్వాత పొదుపుగా సంసారాన్ని సాగిస్తూ అవసరానికి డబ్బులు చక్కగా వినియోగించుకోవటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అందుచేత ఇక్కడ డబ్బులు దాచిపెట్టుకునేటువంటి బీరువా విషయంలో చాలా మందికి అనేక అభిప్రాయాలు కనిపిస్తాయి. చాలా మంది సహసిద్ధంగా బీరువాను బరువుగా ఉంటుంది కాబట్టి నైరుతి మూల పెడితే మంచిది అనేటువంటి ఉద్దేశం అత్యధికంగా కనిపిస్తోంది. అంటే దక్షిణ నైరుతి బీరువా ఉంచి తూర్పు దిక్కుగా చూస్తున్నట్టు, లేక దక్షిణ గోడకు ఆనిచ్చి ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా బీరువాని అమర్చేటువంటి తీరుతెన్నులు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే శాస్త్రరీత్యా బాగా ఆలోచించినట్లయితే కుబేర స్థానంలో డబ్బులు దాచుకునేటువంటి బీరువా ఉండటం సర్వశ్రేయోదాయకం. అది కుదరని పక్షాన నైరుతి మూల కూడాను బీరువాని ఉంచుకోవచ్చు. అయితే కుబేర స్థానంలో బీరువా ఉంచినప్పుడు మాత్రం పాటించవలసిన నియమాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా గోడకి ఆనించకూడదు. ఉత్తర గోడకి ఆనిచ్చినట్టుగా బీరువా ఉండకూడదు. వాయువ్యం మూల ఖాళీ ఉంచాలి. ఉత్తర వాయువ్యం ఖాళీ ఉంచి మధ్యలో అంటే ఈశాన్యం వాయువ్యానికి మధ్యలో బీరువా ఉండేటట్టుగా చూసుకోవాలి. పడక గదిలో మీరు విశ్రమించేటప్పుడు అక్కడ బీరువాని ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఉత్తర గోడకి ఆనుకుండా బీరువాని ఉంచినట్లయితే మీకు ఆ ఇంటిలోకి లోపలికి వచ్చేటువంటి గదిరీత్యా చాలా లేదనుకోండి, అక్కడ కుదరదండి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మీరు భావిస్తే అప్పుడు నైరుతి మూల మీరు బీరువాని అమర్చుకోవటంలో తప్పు లేదు. అయితే కుబేర స్థానంలో మాత్రం తప్పనిసరిగా లక్ష్మీ కుబేర తత్వానికి సంబంధించిన ఫోటోని మాత్రం తగిలించుకోండి. బీరువా మీద కూడా ఉంచొచ్చు. అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి స్థిరత్వం కలిగి ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక శాస్త్రం. అంతేకాకుండా మీ బీరువాలో ఎప్పుడైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు సంబంధించినటువంటి అక్షతలు లేక కుంకుమ పరమ పవిత్రవంతమైంది గనక మీరు తెచ్చుకున్నట్లయితే ఇంటికి మీ బీరువాలో కూడాను ఆ కుంకుమ కొద్దిగా అలా చిలకరించడం మంచిది. లక్ష్మీదేవికి కూడా మీరు అక్కడ స్థిరత్వాన్ని ఏర్పరుస్తున్నట్టుగా భావించుకోవాలి. అమ్మా, నీ చల్లందీవుల కరుణారస దృష్టి మాపై ప్రసరింపచేయి అని. ఇక్కడ ఎంతో గొప్ప విలువ ఉంది. కారణం ఏంటంటే అనేక మంది కుంకుమార్చన చేయించుకున్నప్పుడు ఆ కుంకుమలో దాగినటువంటి మంత్ర ప్రభావం ఈ కుంకుమలో కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి మంత్ర కుంకుమ లేక అక్షతల్ని మీరు గనక ఇంట్లో బీరువాలో గనక నగదు బీరువాలో ఉంచినట్లయితే సర్వశ్రేయోదాయకమైన ప్రభావంతో చక్కగా పొదుపుగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. నగదు బీరువాలో ఎల్లప్పుడూ కూడాను గింజలు తీయనటువంటి పత్తిని కొద్దిగా ఉంచినట్లయితే సర్వశ్రేయోదాయకంగా కూడా ఉండవచ్చు. దానివల్ల చాలా ఉపయోగం ఉన్నది అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. బీరువాకి పై భాగాన మీరు లక్ష్మీదేవి ఫోటోలు తగిలిస్తూ ఉంటారు చాలా మంది, చిన్న చిన్న స్టిక్కర్స్. ఆ స్టిక్కర్స్ తగిలించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఏనుగు తొండాలు పైకి ఎత్తి అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్టుగా, కుంభాభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నది కనుక మీకు లభ్యపడితే అటువంటి స్టిక్కర్ మాత్రమే అంటించండి. దానివల్ల చాలా విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఆ నగదు బీరువాకి పట్టుతుంది. అంటే అత్యధికంగా ఖర్చు చేయకుండా ఆచితూచి అడుగు వేసేటువంటి మనస్తత్వం ఆ ఇంటి యజమానికి ఉంటుంది. ఇది నిజమా కాదా, దీన్ని ఖర్చు పెడితే ఎంత లాభం వస్తుంది అనేటువంటి ఆలోచన పరిజ్ఞానం ఎక్కువగా కలిగించేటువంటి శక్తి ఆ లక్ష్మీదేవి మనకు ప్రసాదింపచేస్తుంది అన్నమాట. అలాగే నగదు బీరువాలో ఏకాక్షి నారికేళం అని చెప్పేసి లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైన ఒక తత్వం ఉంది. ఆ ఏకాక్షి నారికేళ కొబ్బరికాయని మీరు నగదు బీరువాలో చక్కగా ఎరుపాటి గుడ్డ చుట్టి పదిలంగా దాచిపెట్టండి. మీరు నగలు దాచుకునేటువంటి చోట లేక ధనం దాచుకునే చోట ఉంచినట్లయితే తెలియకుండా హడావిడిగా మీరు ఎప్పుడైనా బీరువాకి తలుపు వేయకుండా వెళ్ళినా కూడా
విపత్కర పరిస్థితులు రాకుండా రక్షించే శక్తి దానికి ఉంటుంది. వెంటనే జ్ఞప్తికి వస్తుంది మనకి, బీరువా తాళం వేసానా లేదా, ఆ తాళం సరిగ్గా తిప్పానా లేదా అనేటువంటి విషయాలు కూడా మనకు జ్ఞప్తికి వస్తాయి. ఎప్పుడైనా సరేనండి, బంగారం కానివ్వండి, నగదు కానివ్వండి, ఎడమ చేత్తో పట్టుకొని పెట్టకండి. అలా కనుక పెట్టినట్టయితే మతిమరుపుతో పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది అని శాస్త్రం. మన శరీరంలో చాలా గొప్ప విశేషవంతమైనటువంటి విలువలు దాగి ఉన్నాయి. ఆ శరీరానికి ఇంటి వాస్తుకి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుచేత మనం ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏది చేసినా, ఇంకోళ్ళకి నగదు ఇచ్చినా తీసుకున్నా కూడా కుడి చేత్తోనే తీసుకుంటూ ఉంటాం. మానవ జీవితంలో చిన్ని చిన్ని పొరపాట్ల వల్ల కూడాను ఒక్కొక్కసారి తెలియని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. అలాగే ప్రతినిత్యం కూడాను మీ బీరువా పెట్టినటువంటి ఆ యొక్క గదిలో సాయం సంధ్యా సమయం తప్పకుండా లైట్ వేయండి. దీపారాధన చేయం కాబట్టి లైట్ వేస్తే మంచిది. ఆ లైటు తప్పనిసరిగా ఆ బీరువా గదిలో వెలగాలి. మిగతా గదులన్నింటిలో కూడా వెలిగితే చాలా మంచిదే, కానీ బీరువా గదిలో మాత్రం మర్చిపోకండి. ఇంత గొప్ప విశేషాత్మకం కేవలం బీరువాలకు సంబంధించి, నగదుకు సంబంధించి తీసుకోవలసిన ముఖ్యమైనటువంటి వాస్తు విషయాలన్నమాట. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, నగదు దాచుకునేటువంటి బీరువాలో ముఖ్యంగా పాటించవలసినటువంటి వాస్తు నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ధనమూలం ఇదం జగత్ అని కదా శాస్త్రం. ధనం గనక బాగా ఉన్నట్లయితే మానసిక శాంతి వస్తుంది. నగదు బీరువాలో ఎల్లప్పుడూ కూడాను డబ్బు అత్యధికంగా వృద్ధి పొందటానికి వీలుగా వెండి కుంకుమ భరిణలో కుంకం పోసి, ఆ కుంకంలో గోమతి చక్రాన్ని ఉంచి, ఆ కుంకుమ భరిణకు మూత పెట్టి కదిలించకుండా మీ నగదు బీరువాలో ఉంచి చూడండి. ధనలక్ష్మి ఆగమనం చక్కగా జరిగి తీరుతుంది. విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి మంచి ఆలోచనాశలతో మీరు ధనం విషయంలో కడు జాగ్రత్తలు తీసుకుని చక్కగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.